మాజీ మంత్రి హరీష్ రావుకి తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. కరువును కూడా రాజకీయం చేస్తున్నాడని ఆయన ఫైర్ అయ్యారు. హరీష్ రావు వాస్తవానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారని, వాటిని వక్రీకరించడం దురదృష్టకరమన్నారు. వర్షాలు తక్కువగా నమోదు కావడంతో రాష్ట్రంలో కరువు ఏర్పడుతుందన్న విషయాన్ని గమనించాలని సూచించారు. 2 లక్షల రుణమాఫీ పొందిన రైతులని ఓట్లు అడగాలన్న హరీష్ రావు కామెంట్స్ పై పొన్నం స్పందించారు. గతంలో డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులని బీఆర్ఎస్ నేతలు ఓట్లు అడిగారా అంటూ చురకలాంటించారు. వేసవిలో త్రాగునీటికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని శాఖలతో రివ్యూ చేస్తూ సమస్య పరిష్కారానికి దోహదపడి ఆదేశాలు ఇస్తున్నామని తెలియజేశారు. ఇక గత ప్రభుత్వంలో చేసిన ఫోన్ ట్యాపింగ్ నిందితులను చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పొన్నం ప్రభాకర్ తెలిపారు. బ్రహ్మాండం, అద్భుతం అనే మాటలకు పూర్తిగా ప్రతి అంశానికి బ్రహ్మాండం బద్దలైనట్టుగా చెప్పుకున్న మీరు అధికారం దిగిపోయే నాటికి రాష్ట్రంలో 7 లక్షల కోట్ల అప్పుతో పాటుగా 40,000 కోట్ల రూపాయలు బిల్లులైనటువంటి పనులకు నిధులు చెల్లించే పరిస్థితి. ఇలా మేము కొత్త పనులు తీసుకొస్తే సార్ మాకు పాత బిల్లు ఇప్పియాలి కానీ వచ్చింది. అది 1, 2 కాదు, ఈ డిపార్ట్మెంట్ అని కాదు, అన్ని డిపార్ట్మెంట్లల్లో. దాంతో పాటుగా ఆఖరికంటే చెప్తున్నారు కదా, చిన్న పిల్లలకు సంబంధించినటువంటి వాళ్ళ హాస్టల్లో ఉండబడేటువంటి తిరుబండారాలకు సంబంధించిన బిల్లుతో సహా ఉన్నారు. ఇక పోషింది పొడగా అన్నట్టు నాకేం లెక్క అన్నట్టుగా వాళ్ళ అధికారం నుంచి దిగిపోయే ముందు ఎవరేం అడుగుతుంది, హుజురాబాద్ ఉప ఎన్నికలతో సహా ఏడ పడతాడు, ఏ మాట అంటే ఆ మాట ప్రొసీడింగ్ ఇచ్చారు. ఆ ప్రొసీడింగ్ సంఖ్య లెక్క చెప్తే దాదాపు 1,50,000 కోట్ల ప్రొసీడింగ్ ఇచ్చారు. ఈ ఆ పనులు చేస్తే మా ప్రభుత్వం ఏం పనిచేయాల్సిన అవసరం లేదు. పెద్ద పెద్ద